రైట్. ఫ్లెమింగ్ ఫెస్టివల్ భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ గారు సుబ్బారాయుడు గారు ప్రస్తుతానికైతే నేలపట్టు పక్షుల సందర్శన కేంద్రాన్ని విజిట్ చేసిన పరిస్థితి ఉంది. ఒకసారి సార్తో మాట్లాడి పూర్తిగా పోలీస్ శాఖ ద్వారా ఏమేమి సర్వీసులు ఇక్కడ ఇస్తున్నారో ఒకసారి తెలుసుకుంటాం. సార్ నమస్తే సార్. తిరుపతి పోలీస్ నుంచి ఇక్కడ ఈ ఫెస్టివల్ మొత్తానికి ఏమేమి మనం సేవలు చేస్తాం? ఇక్కడ ఫ్లెమింగ్ ఫెస్టివల్ భాగంగా నేలపట్టు దగ్గర స్టూడెంట్స్ సందర్శకులు వస్తున్నారు. వీరందరికీ కూడా ఒకటే మనవి, పూర్తిగా అటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఇటు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం, తర్వాత ఈ మిగతా అందరూ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా వారు సూచించిన ఏవైతే సూచనలు ఉన్నాయో వాటిని పాటించి అటు పక్షులని సందర్శించి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరందరూ కూడా మీ పర్యటన ముగించుకోవాలని కోరుకుంటున్నాం. తగినంత భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అటు ఇక్కడికి వచ్చే సందర్శకులకు గైడ్ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అటు పార్కింగు, ఇటు క్రౌడ్ అన్నీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. సార్ మొత్తం ఎంతమంది సిబ్బంది ఈ విధుల్లో పార్టిసిపేట్ చేస్తారు? ఇక్కడ భద్రతా సిబ్బంది ఎంత పెట్టారు? ఇక్కడ సార్ 100 మెంబర్స్ని పెట్టారు. దాదాపు 100 మెంబర్స్ని షిఫ్ట్ కింద ఇక్కడ పెట్టడం జరిగింది. టోటల్ ఓవరాల్గా సుల్లూరుపేటకి దాదాపు 1000 మెంబర్స్ వరకు వాడుతున్నాం. సార్ అయితే 2 రోజుల పాటు జరగబోతుంది. ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఎక్కువ స్కూల్ వ్యాన్స్లో చూస్తున్నాం. స్కూల్ యాజమాన్యాలకి మీరేం అప్పీల్ చేస్తారు? ముఖ్యంగా స్కూల్ యాజమాన్యం తప్పకుండా వారిని కేర్ టేకర్స్ తీసుకురావాలి. అందరికీ కూడా ముందే తగిన సూచనలు ఇవ్వాలి. విద్యార్థులు ఎక్కడ కూడా ఎటువంటి వాళ్ళు చెప్పే వాళ్ళ కనుసన్నల్లోనే వాళ్ళు ఏదైనా కానీ చేయాలి. ముఖ్యంగా అడ్వెంచర్స్ ఇక్కడ ఏం లేవు, కొన్ని బీవీపట్నం దగ్గర మాత్రమే ఉన్నాయి. అక్కడ కూడా ఖచ్చితంగా కేర్ టేకర్ యొక్క వాళ్ళ పేరెంట్స్ ఉంటేనే అలో చేయడం జరుగుతుంది బోటింగ్కి. ఇక్కడ పక్షులు చూడడానికి వస్తున్నారు, కానీ ఖచ్చితంగా యాజమాన్యం బస్సులు ఎక్కించడము, బస్సు దించడము, పార్కింగ్ పెట్టుకోవడం, కానీ తర్వాత బస్సు దిగిన తర్వాత ప్రాపర్గా అంతా కలిసి ఒక గ్రూప్గా తీసుకురావడము, ఒక క్రమశిక్షణతో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తీసుకెళ్ళమని నిర్వాహకులకు చెప్పడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది సందర్శకులు రావచ్చని పోలీస్ శాఖ అంచనా వేస్తుంది? ఇప్పటివరకు దాదాపు 15,000 కంటే పైన సందర్శకులు వచ్చినట్లున్నారు. ఎంతమంది వచ్చినా క్రమశిక్షణగా వీరు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది పరిస్థితి. పోలీస్ శాఖ ద్వారా షిఫ్ట్ల వారీగా పోలీస్ సిబ్బందిని బందోబస్తుకి ఏర్పాటు చేశామని, అదేవిధంగా ఎవరైతే స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల్ని ఈ నేలపట్టుకు తీసుకువస్తున్నారో వారు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన కేర్ టేకర్స్ని ఏర్పాటు చేసి విద్యార్థులను సురక్షితంగా ఇక్కడ తీసుకుని వచ్చి పక్షులను చూపించి తీసుకెళ్లాలని, పోలీసుకి సహకరించాలని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు యంత్రితో తెలిపిన పరిస్థితి. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.